తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. దీంతో రాష్ట్ర దేశ రాజకీయాల్లో సీఎం టూర్పై ఆసక్తి నెలకొంది. ఇక ఈ పర్యటనలో సీఎం విజయ్ ప్రధాని మోదీని కలవనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమస్యలపై ఆయన ప్రధాని మోదీతో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధుల విడుదలపై ప్రధానితో చర్చించనున్నారు. ప్రధానంగా కావేరీ నదిపై మేకదాతు డ్యాం నిర్మాణంపై కర్ణాటక ప్రతిపాదనల నేపథ్యంలో ప్రధాని మోదీతో భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. మేకదాతు డ్యాం వివాదంపై ప్రధాని మోదీకి లేఖ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలను కూడా కలవనున్నట్టు తెలుస్తోంది. సీఎం విజయ్ ఇవాళ చెన్నై విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. సీఎం పర్యటనకు సంబంధించి రాష్ట్ర హోం కార్యదర్శితో పాటు పలువురు సీనియర్ అధికారులు ఇప్పటికే ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ టూర్ కేవలం రాజకీయ భేటీలకే పరిమితం కాకుండా ఢిల్లీలోని ప్రసిద్ధ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆవరణలో తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రముఖ తమిళ కవి సంత్ తిరువళ్ళువర్ కాంస్య విగ్రహాన్ని సీఎం విజయ్ ఆవిష్కరించనున్నారు. ఇక తమిళ సీఎం విజయ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీలో పర్యటించబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీకి రానున్న విజయ్ సీఎం ఈ రోజు రెండు మేజర్ యాక్టివిటీస్ తోటి ఢిల్లీకి రానున్నారు. ఇటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీతో పాటు ఇటు ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ కన్నారు. ఇటీవల కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన అభ్యంతరాలపైన ముఖ్యంగా ప్రధానితో చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రధానిని కలున్నారు. అంతకు ముందుకు సోనియా గాంధీ నివాసంలో కలుస్తారు. మర్యాదపూర్వకంగా ఇటీవల ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడము, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు, వీటన్నిటిపైన కూడా ఆయన సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ అంశాలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, వీటన్నిటిపైన కూడా సోనియా గాంధీ తోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ప్రధాని షెడ్యూల్లో మాత్రం కేవలం కర్ణాటకకు సంబంధించిన డ్యామ్ ఏదైతే నూతనంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి, ఇటు వాటర్ షేరింగ్ కి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇటు కేరళకు, తమిళనాడుకు నష్టం జరగబోతుంది. కాబట్టి దానికి సంబంధించిన అంశం పైన కూడా ఆయన ప్రధానితో చర్చిస్తారు. ఇక ఇతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలవడము, అదే తర్వాత తమిళనాడుకు సంబంధించిన పలు ప్రాజెక్టులు, ఇతర అంశాలపైన కూడా ప్రధానితోటి చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీకి విజయ్ రావడంతో కొంత రాజకీయ వర్గాల్లో దీనిపైన కొంత చర్చ అయితే జరుగుతుంది. గతంలో సిబిఐ కేసులు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ప్రధానితో చర్చిస్తారు అనేది కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇతర అంశాలపైన కూడా ఆయన ప్రధానితోటి చర్చిస్తారనేది మాత్రం తెలుస్తుంది. ఆయన అపాయింట్మెంట్ సాయంత్రం 4 గంటలకు ఖరారైంది. కొద్దిసేపటి క్రితమే ఇటు ప్రత్యేక విమానంలో తమిళనాడు నుంచి బయలుదేరి ఆయన ఢిల్లీకి చేరుకోబోతున్నారు. 12:30 ప్రాంతానికి ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత సోనియా గాంధీతో భేటీ, ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ప్రధానితో భేటీ అవుతారు. ఇటు రాష్ట్ర రాజకీయాలు, ఇతర అంశాలపైన అయితే ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. బలరాం, గోపి, అంటే ఒక్కరోజు పర్యటన, ఎన్ని రోజుల పర్యటన ఢిల్లీలో ఉండబోతోంది? ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఏమైనా కోరారా? ప్రస్తుతానికి సంబంధించి ఆయన కేవలం ప్రధానికి ఒక మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు ఇటు కర్ణాటకకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అభ్యంతరాలను తెలుపనున్నారు. అయితే ఆ తర్వాత ఇటు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ మాత్రం ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమాచారం లేదు. కేంద్ర మంత్రులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇతర ప్రాజెక్టులు, తమిళనాడు డెవలప్మెంట్ కి సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పటి వరకు అయితే ఇటు సీఎంఓ కార్యాలయం నుంచి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. కేవలం ఈ 2 అపాయింట్మెంట్స్ మాత్రమే ఖరారైనట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఇటు పార్టీని, ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపడము, అదేవిధంగా ప్రధానికి ఇటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపైన కూడా ఆయన ఒక మెమోరాండం ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశ ప్రధానిని మర్యాద కలవడం మాత్రమే ప్రస్తుతం అయితే ఈ షెడ్యూల్లో అయితే ఖరారైంది. మరి ఆ తర్వాత మధ్యాహ్నానికి ఇంకా ఏదైనా మార్పులు ఉంటే మరి ఆయన 2వ రోజు కూడా ఢిల్లీలో ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ 2 షెడ్యూల్ తోటే ప్రస్తుతం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకున్న తర్వాత సోనియా గాంధీతో భేటీ అవుతారు. రైట్, థాంక్యూ గోపి.